నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి మనందరం కూడా వీరి ద్వారా మన ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆరోగ్యంగా ఉన్నారు కదా? గురుగారు, రేపు హోలీ పౌర్ణిమ, చక్కగా హోలీ పండుగ వచ్చేస్తోంది కాబట్టి మనం ఎలా జరుపుకోవాలి, ఎటువంటి ఆచారాలు నియమాలు పాటించాలి? దీని అసలు పేరు హేళికా పూర్ణిమ లేదా హేళా పూర్ణిమ. హేళ అంటే విలాసం. హేళ అంటే ఏ విధమైన పూజ పురస్కారాలు దైవారాధనలు ఇవేం లేకుండా విలాసంగా వినోదవంతంగా చేసుకోవాల్సినటువంటి పూర్ణిమ అని అర్థం. చైత్ర పూర్ణిమ ఉంది, అమ్మవారికి ఉత్సవాన్ని చేయాలి. వైశాఖ పూర్ణిమ ఉంది, సముద్ర స్నానం చేయాలి, ఇవన్నీ చేయాలి. జ్యేష్ఠ పూర్ణిమ ఉంది, సావిత్రి సత్యవంతుల వ్రతాన్ని చేయాలి, సావిత్రి కథని వినాలి. ఆషాఢ పూర్ణిమ, అది అమోఘమైన పూర్ణిమ, గురు పూర్ణిమ. ఆ తర్వాత శ్రావణ పూర్ణిమ, అసలు ఖాళీ లేకుండా ఉంటుంది అద్భుతంగా వేళ, వరలక్ష్మి అన్నీ శ్రావణం. తర్వాత భాద్రపద పూర్ణిమ మరు రోజు నుంచి పితృదేవతలకు కావాల్సినటువంటి అవన్నీ ఏర్పాటు చేయడం కోసమని మహాలయ పక్షం నడుస్తుంది, చాలా ముఖ్యమైనది. ఆశ్వేజ పూర్ణిమ, సరే ఇక అమ్మవారి వ్యవహారం, ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. ఆశ్వేజం తర్వాత మార్గశీర్షం, మార్గశీర్ష పూర్ణిమ సాక్షాత్తు దత్తాత్రేయ జయంతి. ఇలా వరుసగా మనం పరిశీలించుకు చూసుకుంటే మాఘ పూర్ణిమ వరకు అన్నీ పండుగలే పండుగలే పండుగలే, దేవతా ఆరాధనకి సరిపోయినటువంటివి. 11 నెలల పాటు పూజలు 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 అని చెప్పినటువంటి మహర్షులు ఓ నెల ఆటవిడిపుగా చేసుకుంటారా అన్నాడు. 6 రోజుల పాటు మనం పనిచేశాక ఒకరోజు ఎలా అయితే విశ్రాంతిని కోరుకుంటున్నామో, విశ్రాంతిని పై అధికారి ఇస్తున్నాడో, అలా ఈ పాల్గొన పూర్ణిమ నాడు ఏమీ చేయకల. భలే ఆలోచించారండి. నిజం, దేవతలకు సంబంధించి ఏ కొబ్బరికాయ కూడా పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? ఏ దంపతులు ఉన్నారో వాళ్ళు ఇళ్లలో ఉండి అదే చిన్న వాతావరణంలోనే ఆనందాన్నో దేన్నో అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడో ఒక ప్రత్యేకమైన వనంలో ఉండే ఒక చోట ఓ పాకో మరోటో తీసుకుని ఆ ప్రకృతి ఆనందాన్ని అంతటినీ అనుభవిస్తూ ఆ రాత్రంతా ఉండి వెళ్ళి రావాలి, అది వాళ్ళ ఆలోచన. దీనికంటే అతి ముఖ్యమైన మరో విషయాన్ని చెప్పి ముగిద్దాం. శివరాత్రి, హేళికా పూర్ణిమ, ఆ తర్వాత వచ్చేది ఉగాది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారి నామాల్లో ఒకటి. ఇచ్ఛాశక్తి, శివరాత్రి అర్ధరాత్ర కాలంలో కూర్చుని నేను ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటున్నాను అనే ఆలోచన, లేదా పిల్లాన్ని ఇలా ప్రత్యేకంగా చేరుద్దాం అనే ఆలోచన, ఇంకేదో కుటుంబానికి సంబంధించిన ఆలోచన కూడా చేయాలి. వేళ ఏకాంతంగా కూర్చుని ఈ ఇచ్ఛ, ఈ ఆలోచన నాకు పుట్టింది, దీనికి సంబంధించిన జ్ఞానం ఏం కావాలి, నాకు ఏ మేస్త్రిని పిలుచుకోవాలి, ఏ వస్తువులు కావాలి, ఎంత సొమ్ము అవుతుంది, ఎక్కడ అప్పు తెచ్చుకోవాలి, ఇదంతా జ్ఞానశక్తి హేళికా పూర్ణిమ నాడు చేయాలి. సరిగ్గా అక్కడికి 15 రోజులు. క్రియాశక్తి స్వరూపిణి, ఉగాది నాటికి అన్నీ ఏర్పాటు చేసుకుని ఇంకా మనం ప్రారంభిద్దాం అని అనుకోవాలి. అనుకుని రామచంద్రమూర్తి, దేవతలందరూ నీ తల మీద అక్షతలు వేశాక ప్రారంభిస్తానయ్యా అని అనుకుని శ్రీరామనవమి కాగానే మొదలుపెట్టాలి. 15 రోజుల్లో ఉండే విశేషం ఇది. కాబట్టి శివరాత్రి కాలంలో జాగరణ చేసేటటువంటి సందర్భంలో మనని గురించి మనం వేసుకుని ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళికకి సంబంధించిన ఆచరణకి ఏమేం కావాలో అవన్నీ కూడా హేళికా పూర్ణిమ, అదిగో ఆ రోజున చేసుకోవాలి. దాన్ని అమలు చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాను అనేది ఉగాది నాడు చేసుకుని ఆ శ్రీరామనవమి కాగానే ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఏర్పాటు చేశారు ఇది. ఆ అప్రాచ్యుడైనటువంటి గాడిద విదేశీయుడు హేళా పూర్ణిమ, హేళికా పూర్ణిమ అనేదాన్ని కాస్త హోలీగా మార్చేసి జన్మలో మన చరిత్ర మనకి అర్థం కాకుండా ఉండేలా చేశారు. దాంతో వీళ్ళు అబ్బో హోలీ అనే రాక్షసు ఉండేది, అది ఉండేది, ఇది ఉండేది, దాన్ని ఇంకోటి చేసేవాడు, ఏమీ లేదు, ఎవడు ఏం వధించలా, హోలీ అనే రాక్షసి లేదు లేదు లేదు. 18 పురాణాలని వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి చూసినా లేదు. దుందుభి అనే రాక్షసుని చంపాడు,
అన్నీ అంటే ఆ అబద్ధం. కథ అలా ప్రాచుర్యంలోకి వచ్చింది. వచ్చేసింది. బాగుంది. కాలర్ రెడీగా ఉన్నట్టున్నారు, కాల్ రిసీవ్ చేసుకుని. హలో ఆ, హలో ఆ, మరి మా ఇంటి. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు గట్టిగా మాట్లాడండి. నా పేరు దేశం అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణా డిస్ట్రిక్ట్, కృష్ణా ఓకే జిల్లా. అండి, ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. సందేహం, నాకు భర్త చనిపోయాడు. ఓకే, భర్త చనిపోయాడండి. టీవీ చెప్పండి టీవీ మీరు కట్టేసి మీ టీవీ ముందు బంద్ చేయండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మీ ప్రశ్న అడగండి త్వరగా. హలో, త్వరగా అండి, మీ ప్రశ్న ఏంటో నాకు భర్త చనిపోయాడండి. చెప్పారండి. తర్వాత మేము యాత్రకి వెళ్తాకి టికెట్ కోసామంటే ఏంటంటే యాత్రకు వెళ్ళొచ్చు, 3వ నెలని యాత్రకి వెళ్ళొచ్చా? 3వ నెలలో యాత్రలకు వెళ్ళొచ్చు. అవకాశం ఉంటే మరోసారి ప్రయత్నించండి. సమాధానం అయిపోయింది. మరో సందేహం. హలో, ఓకే, నమస్తే మేడం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతూ మీ పేరు సందేహం ఏంటో అడగండి. నా పేరు హేమంత్ కుమార్ మేడం, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, కొంతమంది పండితులు, ప్రవచనకారులు దేవుణ్ణి వాడు వీడు అని సంబోధిస్తుంటారు. దీనికి కారణం ఏంటో తెలియజేయండి గురుగారు. కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఎంతో దగ్గర అనుబంధం ఉన్నప్పుడు కానీ అలాంటి మాట మాట్లాడు. బాగా ఆలోచించండి. భగవంతుణ్ణి నిందించాలనేటటువంటి ఆలోచనతో కాదు వాడు వీడు అనేది. పోతన గారంతటి వాడు స్వయంగా ఇలా మాట్లాడాడు. కేవలం భగవంతుడు నావాడు, నాకు సంబంధించిన వాడు, నేను జీవాత్మగా ఉంటే పక్కనే పరమాత్మ రూపంగా ఇదే హృదయంలో ఉన్నాడు అనే అభిప్రాయంతో ఆ ఉండే ఆత్మీయ అనుబంధ ఆధిక్యం, ఉండే అనుబంధంలో ఎక్కువతనాన్ని గురించి వాడు అంటారు తప్ప మరొకటి కాదు. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందు నిండు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతడేమిటి, ఇవన్నీ కూడా అనుబంధం పెరిగినప్పుడు వచ్చేటటువంటి మాటలు. అలాగే కీర్తనలో కూడా ఇన్ని ఆభరణాలు నీకు ఇచ్చానా, మెళ్ళో బ్రహ్మాండంగా వేసుకున్నావా, కులుగుతూ తిరిగేవు. ఎంత చిన్నపిల్లలు తల్లిని తండ్రిని కోపం వచ్చినటువంటి సందర్భంలో ఎంత ఇష్టంతోనో చూసే తల్లిని తండ్రిని నేను రాను అని వెళ్ళిపోతారు. ఆ కోపం, ఆ చిన్నదైనటువంటి పట్టుదల ఎలాంటిదో అలాంటి ఇది కూడా. అంతే తప్పితే కించపరచడం, తగ్గించడం అస్సలు కాదు. మరో కాల్ అండి. హలో హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా, నా పేరు నరసింహరావు అమ్మా, బోడుపల్లి అమ్మా. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సార్, నేను ఇల్లు కట్టుకుంటున్నాను. నా ఇల్లు జూన్ 2nd వీక్ లో 1st వీక్ లో తయారవుతుందండి. ఇప్పుడు 3 అంటున్నారు. మరి నేను ఎప్పుడు అతి తొందరగా గృహప్రవేశం చేసుకోవచ్చు అండి జూన్ తర్వాత? ముహూర్తానికి సంబంధించిన ప్రశ్న సిద్ధాంతులను అడగండి. ఈ వేదిక అలా అడిగినట్టయితే ఈ వేదిక దానికి సంబంధించింది కాదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. చెప్పడం లేదు తప్ప చెప్పగలిగిన శక్తి అయితే మాత్రం ఉంది. ఒక్కొక్క మాట, మూఢంలో సాధ్యం కాదు అని అన్నారు కాబట్టి మూఢంలో మాత్రం చేసుకోకూడదు. అంతవరకు మాత్రమే నేను చెప్పవలసినటువంటి అర్హత కలిగిన వాడిని. హలో హలో, కాల్ కట్ అయినట్టు. మరో కాల్. హలో హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు సందేహం ఏంటో అడగండి. ఆంజనేయులు, కల్లూరు, ఖమ్మం జిల్లా. ఓకే అండి. కైలాస పర్వతం గురించి అడుగుతాను, మీరేమి కాలేదు. బాగున్నారా మేడం? బాగున్నా అండి, సందేహం అయ్యా ఏంటో ఒక అడగండి. చిన్న మాట,
బాగున్నారా మేడం, కులాసాగా ఉన్నారా, ఇట్లాంటి ప్రశ్నలు దయచేసి ఆ అడగద్దు. ప్రశ్నలు అడగండి, దయచేసి ఆ, సమాధానం. సరే, ఇది ఒక సరే, సరే. కార్యక్రమం ఇది. సందేహం సరే ఉంటే అడగండి. నమస్కారం అండి. నమస్కారం ఆంజనేయులు అండి, కల్లూరు ఖమ్మం జిల్లా. అయ్యా. అయ్యా మరి చిన్న సందేహము, 2 ధర్మ సందేహాలు దయచేసి. ఒకటే ఇప్పుడు అడిగారు చాలా ఆ, మంది సరే వరుసలో. సరే 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 సరే, మీ అనుమతితో ఒకటే అడుగుతాను. అలాగే. కైలాస పర్వతం మానస సరోవరానికి దగ్గరలో ఉన్న కైలాస పర్వతమేనా, లేదా ఊర్ధ్వలోకంలో ఉన్నదా కైలాస పర్వతం, లేక మానవ శరీరంలో ఉన్నటువంటి శిరస్సు భాగమే కైలాస పర్వతమా? దయచేసి చెప్పగలరు. చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. కేలాస కైలాస, చాలా గొప్పమైనటువంటి మాట. కం అకం నాకం అని 3 మాటలు. నా అకం ఏమాత్రపు దుఃఖము లేనిది, అకం దుఃఖం కలిగింది, కం అంటే సుఖం, కం అంటే సుఖం, అకం అంటే సుఖం కానిది దుఃఖం, నా అకం దుఃఖం కానిది సుఖం నాకు. అలాగే కే ఇదండి కా అంటే దీని యందు లాసహ ఆనందిస్తూ ఉండేటటువంటి తనం, ఇదే కైలాసం. దాని యొక్క విశేషం కలిగినటువంటి ఏదో అది కైలాసం, ఇక్కడే ఉంటుందంతా కూడా. అమోఘమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటే ఉండేటటువంటి ఆ సంతోష ఆధిక్యం ఏదైతే ఉందో నిజమైనటువంటి కైలాస స్థితి. ఇప్పుడు మనం మామూలుగా ఏవైతే మనం మానస సరోవరం, కైలాసం ఇవన్నీ చూస్తున్నామో ఇవన్నీ కూడా లౌకికంగా కనిపించేటటువంటివి, దానికి సంకేత రూపంగా కనిపించేవి. మనం భద్రాచలం వెళ్ళామనుకోండి, రాముడు ఇక్కడేనండి పర్ణశాలలో ఉన్నాడు అని చెప్తారు. నిజంగా రాముడు ఇక్కడికి రాలేదు, ఆ పర్ణశాల ఆయన కట్టింది కాదు, సీతమ్మ అఖిలమన్నది కాదు. కానీ మనకి ఆ విధమైన ఆధ్యాత్మికమైన బుద్ధిని కలిగించేందుకు దానికి సంకేత రూపంగా ఏర్పాటు చేసింది ఇది. మానస సరోవరం యథార్థమే, కానీ అది చూడండి, అదిగో కనిపిస్తోంది, అది కైలాస పర్వతం అంటారు చూడండి. ఆ కైలాసం ఈ కైలాసం ఒకటి అనడానికి ఆధారాలు స్పష్టంగా నిరూపించేందుకు కనిపించవు. నిజమైనటువంటి ఏ కైలాసం అయితే ఉందో అది ఇక్కడ ఉంటుంది తప్ప అక్కడ కనిపించేది కాదు. చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు రావణ కాష్టాన్ని చూపిస్తాను రండి అని ఏదో వసూలు చేయాల్సినంత వసూలు చేసి, అదిగోనండి ఆ పర్వతం పక్కనే ఉంది అక్కడే చూడండి అంటారు. వీళ్ళు చూసినా ఏం కనిపించదు. ఇది లోకంలో జరుగుతున్న విధానం. కాబట్టి శరీరంలోనే అన్ని తీర్థయాత్రల్ని, అన్ని తీర్థ ప్రదేశాలని దర్శించగలిగితే అది నిజమైన తీర్థయాత్ర. బాగా ఆలోచించి చూడండి. గంగా నది సరిగ్గా 10 కోసుల దూరంలో ఉంది అంటారు. ఇది గంగకి 10 కోసుల దూరంలో చిత్రకూటం ఇవాళ ఉంటే కనిపించదు. అలా ఇక్కడి నుంచి అడ్డంగా వేలు పెట్టుకుని సరిగ్గా 10 వేళ్ళు అడ్డంగా పెట్టుకుంటే ఇక్కడికి వస్తుంది, అది చిత్రకూటం. చిత్రకూటం మామూలుగా ఒక సంబంధించిన పదార్థాన్ని ఓ డబ్బాలో అలా పెడతారు, మెంతులు మామూలుగా ఇళ్లలో. అన్నీ కలిపేస్తే ఏముండదు. ఇది ఒక శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇక్కడ నిల్వ చేస్తుంది. కళ్ళు దేన్నైనా చూస్తే ఆ దృశ్యాన్ని ఇక్కడ నిల్వ చేస్తుంది. త్వక్చక్షు శ్రోత్రు, చెవులవైనా మంచి సంగీతం వింటే ఇక్కడ నిల్వ చేస్తుంది. జిహ్వా మంచి రుచిని ఇక్కడ నిల్వ చేస్తుంది. ఘ్రాణ సువాసనని చూస్తే ఇక్కడ నిల్వ చేస్తుంది. 5 వేరుగా ఉంటాయి, కానీ 5 కలిసి ఉంటాయి. ఇది చిత్రకూటం. గంగకి సరిగ్గా 10 కోసుల దూరం అని చెప్తాడు శ్రీమద్ రామాయణంలో. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి తీర్థయాత్రల్ని మనం దర్శించుకోగలిగితే, తీర్థ ప్రదేశాల్ని, అదేదో తీర్థయాత్రలకి రూట్ మ్యాప్ వేసుకుని వెళ్ళడం, వాడు సరిగా భోజనం పెట్టకూడదు. చాలామంది తీర్థయాత్రలకు వచ్చిన తర్వాత, అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత ఆ రోజు భోజనం అండి అసలు నువ్వు చెప్పాల్సింది అదే ఇదే, వాడు చాలా దుర్మార్గుడు అండి, సగం ఇవన్నీ అనవసరమైన ప్రసంగాలు. గుర్తుంచుకోండి, శరీరంలో తీర్థ ప్రదేశాలని దర్శించాలి. ఇంచేత ఇదే మీరు అన్నట్టుగా కైలాసం, ఇక్కడ ఆనందాన్ని పొందుతూ ఉండండి. అక్కడ కైలాసం కంటే కూడా ఇదే శ్రేష్టం. దాన్ని చూడలేని, దీన్ని చూసుకోగలం. అద్భుతంగా వివరించారండి. మరొక హలో. నమస్తే అండి, రాజశేఖర్, హైదరాబాద్. ఓకే అండి, నమస్తే అండి గురుగారు. నమస్కారం. ఆరుద్ర గారు ఒక గీతంలో అన్నట్టు ఒక చరణంలో రాశారు, అది అందరికీ తెలిసింది కదే, రామాయణం కాబట్టి మీరే బాగా చెప్తారు అనుకొని అడుగుతున్నాను. కాకినైనా కాకపోతిని గాతు కొమ్మును చేయుచు గట్టి పోచను శరము చేసే ఘనత రాముడు చూపగా,
కాకి పైన రాముడు బాణం వేశాడు, అందులో భాగంగా కాకి ఒక్క కన్నే అని అంటారు. అసలు ఏంటి ఈ కథా కమిషన్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. మంచి బాగా వేగంగా అడిగారు. కాకి మీద బాణం వేశాడనా? హలో హలో సరే కరెక్ట్ ఉంటుంది. కాకి మీద బాణం వేశాడు. బాణం వేసి ఒక్కటే మాట. ఇంద్రుని పుత్రుడైనటువంటి వాడు జయంతుడు అని ఉంటున్నాడు. రామచంద్రుడు ఇంత అరణ్యవాసాన్ని చేస్తున్నాడు, విపరీతమైన శ్రమని పొంది నిద్రిస్తున్నాడు. పైగా భార్యతో కలిసి దుఃఖకాలంలో కూడా వినోదాన్ని అనుభవించాలనే ఆలోచన కలిగి గోదావరిలో బ్రహ్మాండమైన ఈతలు భార్యాభర్త కలిసి ఇస్తున్నారు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇతనికి అస్త్రశక్తి ఫలిస్తుందా అని ఇంద్రుడు జయంతుడిని పంపించాడు. జయంతుడు కాకి రూపంలో వచ్చాడు, కాకి రూపంలో. రామచంద్రమూర్తి బ్రహ్మాండంగా భార్యతో సహా గోదావరిలో స్నానం చేసి వచ్చిన తర్వాత సీతమ్మ అలా బాసం పెట్టి వేసి కూర్చుంటే ఆవిడ తొడ మీద తల పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆవిడ చూసింది తల్లి. నన్ను కట్టుకోవడం కదా కారణం, 14 సంవత్సరాల అరణ్యవాసం, ఈ బాధలు ఆ బాధలు అన్నీ అనుకుంటూ ఉంటే ఆయన సుఖ నిద్రపోతున్నాడు. అలా నిద్రించేటటువంటి సమయంలో రామచంద్రునికి అస్త్ర మంత్రం స్ఫురిస్తుందా, ఇది ఆలోచన. ఆ ఇంద్రుని యొక్క పుత్రుడైన జయంతుడు కాకరూపంలో వచ్చి సీతమ్మ వక్షస్థలాన్ని ముక్కుతో ఇలా పొడిచాడు. ఆవిడ వడ్డాణాన్ని తీసిలా కొట్టింది, కాకిని ఎగిరిపోయింది. ఆ కదలికకి మెడుకు వచ్చిన రాముడు అన్నాడు, ఓహో మీ మిథిలలో కాకుల్ని వడ్డాణాలతో కొడుతుంటారా అన్నాడు. శ్రీమద్ రామాయణాన్ని చదివితే కష్టకాలంలో కూడా వినోదించాలనే యథార్థం మనకు అర్థమవుతుంది. ఈ దిక్కుమాలిన కథల్ని కానీ మనం చూస్తూ ఉంటే సుఖకాలంలో కూడా కష్టం ఎలా పడాలో చెప్తాయి మనకి. అనేసరికి వెంటనే ఆ కదలిక్కి మెళుకు వచ్చింది. మళ్ళీ అంతలోనే నిద్రలోకి జారుకున్నాడు. అదే కాకి మళ్ళీ వచ్చి ఇంకా గట్టిగా ముక్కుతో గీరితే ఆ వక్షస్థలం మీద నుంచి రుధిరపు అంటే రక్తపు బొట్టు ఆ ముఖం మీద పడింది. క్రోధ తామ్రాక్షుడై రామచంద్ర అక్కడ ఉన్నటువంటి దర్భని తీసి మంత్రించి వెంటనే విడిస్తే ఆ కాకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 లోకాలకి వెళ్ళి ఎవరూ రక్షించలేకపోతే తిరిగి రాముని యొక్క పాదాలనే శరణు కోరి తప్పు చేశాను అని అంది. రాముడు అన్నాడు, నేను ఒక్కసారి బాణంగా దేన్ని విడిచినా సరే దాన్ని వెనక్కి తీసుకోను, అంచేత నీ కంటిని నేను కొట్టేస్తున్నాను అని ఒక కంటిని ఈ బాణంతో కొట్టాడు. అంచేతనే కాకిని ఏకాక్ష అంటారు. అంటే 2 కళ్ళు అనుకుంటాయి కానీ ఒకే కన్ను కనిపిస్తూ ఉండదు. ఇటు తిప్పితే ఈ కన్ను కనిపిస్తుంది, అటు తిప్పితే ఆ కన్ను కనిపిస్తుంది. చేత రాముడు కాకి మీద బాణాన్ని వేయడము అంటే ఆ ఇంద్రుని యొక్క పరీక్షలో నెగ్గడానికి సూచకము అని అర్థం. ఎంత గొప్ప కథ శ్రీమద్ రామాయణం. మరో కాలర్ గురుగారు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. నాది 2 సందేహాలు అండి, గురువు గారి ద్వారా తెలుసుకోవాలి. ఒక్కటే సందేహం, ఇందాక వారికి చెప్పాను, చాలా మంది వరుసలో ఉన్నారు, వాళ్ళు మా ఇద్దరిని తిట్టుకుంటారు. సరే అండి, ఒకటే సందేహం. కాలర్స్ చాలా మంది ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో త్వరగా అడగండి. సందేహం కొంచెం గట్టిగా మాట్లాడండి. సరే అండి. ఇప్పుడు ఏదైనా గ్రహ దోషం కానీ ఏదైనా ఉపశాంతి పొందడానికి విప్రులకి దానం ఇమ్మని చెప్తారు కదండి. అవును. ఇప్పుడు ఆ దానం ఇచ్చేటప్పుడు ఎవరైనా శ్రోత్రియులు సదాచారి పరులు ఉన్నప్పుడు వారు దానం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. స్వీకరించడానికి ఇష్టపడ్డ వారికి అంత సదాచారం ఉన్నట్టుగా కనిపించడం లేదు. అలాంటప్పుడు ఎలాగా దాని నుంచి బయటపడాలి? సదాచారం ఉన్న బ్రాహ్మణులు దొరకాలంటే కష్టం. ఒక్కటేనండి, ఎవరైతే దానాన్ని తీసుకుంటారో ఆ దాన దోషం పోవడం కోసం ప్రత్యేకమైన జపం, ఈ దానానికి ఇంత ఈ దానానికి ఇంత అని గాయత్రి జపం ఉంటుంది. నాకు తెలిసి 100 మందిలో 90 మంది దీన్ని పాటించారు. అంచేతనే వాళ్ళు పాపం కుటుంబాల్లోనూ అలాగే ఉంటారు, అలాగే రూపంలోనూ అలాగే ఉంటారు, పాపం బాధలని చేస్తారు. వారు తప్ప మనకొకరు దిక్కులేరు. అంచేత స్వయంగా ఆయనకి దానాన్ని ఇస్తూ, అయ్యా మీరు జపాన్ని చేసుకోండి, లేకపోతే ఈ ప్రత్యవాయువు ఈ ఇబ్బందికి గురవుతారని స్వయంగా చెప్పి దానం చేయడం మంచిది. అనుమానం లేదు, శ్రోత్రియులైనటువంటి వాళ్ళు తీసుకోకపోవడానికి కారణం ఇది.
ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకపోయినట్టయితే దానం చేసిన ఆ ఫలం మనకు కలగదు. కాబట్టి వాళ్ళని ప్రార్థించి ఇవ్వడం మాత్రమే, ఈ చేస్తే మాత్రం ఈ కష్టం నీకు వస్తుందని చెప్పి దాన్ని తీసుకోవడానికి సిద్ధపడ్డటువంటి వాడికి దానం చేయడం మాత్రమే యథార్థమైనటువంటి విధి. శ్రీమద్ రామాయణంలో కూడా అట్లా ఉంటుంది స్పష్టంగా. నేను విపరీతమైనటువంటి దారిద్ర్యంతో దుఃఖపడుతున్నాను నేను, దానికి కారణం ఇది రామచంద్రుడు చెప్తాడు. నీకేం లేదనుకుంటున్నావా, ఇదిగో నేను ఇక్కడి నుంచి విసురుతున్నాను పెద్దదైన కర్ర, అది ఎంత దూరంలో పడుతుందో అంతవరకు భూమిని నీకు ఇచ్చేస్తాను. చిత్రంగా ఉంటుంది ఆ ఆలోచన విధానం. ఓహో, నేను ప్రతినిత్యం జపం చేయాలనే ఆలోచన రేకెత్తించడానికే ఇట్లా చేశాడు రామచంద్రమూర్తిని. అక్కడి నుంచి చాలా గొప్పగా అతడు జపాన్ని చేయడం ప్రారంభించాడు అనేది తరువాతి విశేషం కనిపిస్తుంది ఉత్తరాఖండలో. అంచేత గమనించుకోగలగాలి. ఓకే, మరో కాలర్. హలో హలో నమస్కారం అమ్మా. నమస్కారం అండి. సత్యనారాయణమూర్తి కాకినాడ అండి. ఓకే అండి. గురుగారికి నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు విశ్వరూపుడు సాక్షాత్ బృహస్పతి సముడు, ఆయన దేవతల గురువుగా కూడా ఉన్నాడు కదండి. ఆయన సాక్షాత్ నారాయణ కవచాన్ని దేవేంద్రుడికి ఉపదేశం చేశాడు. అంత మహానుభావుడిని చంపి ఇంద్రుడు వధించాడు. ఆయన్ని వధించి అఫ్కోర్స్ బ్రహ్మపశ్చాపాతం అనుభవించాడు కూడా కదండి దాని గురించి. కానీ ఎందుకు చంపాల్సి వచ్చింది? అంత పాపానికి ఒడుగట్టగా నాకు ఏంటి కారణం? దేవేంద్రుడు పాప ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇది ఒక్కసారి ఈ సందేహం తీర్చండి సార్. విశ్వరూపుడు పరోక్షంగా రాక్షసులకి సహాయాన్ని చేస్తూ ఉండేవాడు. నిజానికి తనకు ఉన్నటువంటి జప తపశ్శక్తి కారణంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఉన్నటువంటి వాడే, కానీ పరోక్ష సహాయం చేస్తుండేవాడు. 2, ఎక్కడ ఏది జరిగినప్పటికీ కూడా మొట్టమొదటి హవిర్భాగాన్ని హోమంలో ఇంద్రుడికి ఇస్తారు. అస్మాకమింద్ర భయంజుజోషతి యత్ సౌమ్య శాంతసోరుభూతతి. అటువంటి ఇంద్రుడిని అవమానిస్తూ మాట్లాడేవాడు. లోకంలో ఒక విధానం ఉంది, ఎదురుగా తిట్టడం వేరు, సాటుగా తిట్టడం వేరు. చాలామంది ఎవరైనా పోయారు అనగానే పరామర్శకెడతారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి పెద్దగా కుక్క పిల్ల కంటే పెద్దగా ఈడికి అబ్బో ఎంత ఇష్టమో ఈవిడికి అనుకునేలాగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఇష్టం రెడ్డిగా వాళ్ళని మాట్లాడతారు. విశ్వరూపుడు చేసే పని అది. రాక్షసులకి సహాయం చేస్తుండేవాడు, ఇంద్రుడికి వ్యతిరేకంగా ప్రచారాన్ని చేస్తుండేవాడు. దేవతలందరికీ అధ్యక్షుడు ఆయన. దేవతలందరూ సుధర్మ అనే పేరు కలిగిన సభలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ కారణంగా ఇంద్రుడు ఎక్కడా దోషం చేసిన వాడు కాదు. ఆయనకి ఇంద్రుడికి అధికార పరీక్షాధికి అంటారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటారు. ఆ స్థితి ఉంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆడిట్లోనూ పరీక్ష పెట్టమని దేవతలు అంటే పెట్టాడు తప్ప కావాలని తపస్సు చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోయి అమంతంగా చెడగొట్టేందుకు ఆలోచించిన వాడు కాదు. ఆ విషయాన్ని గమనించుకోలేని విశ్వరూపుడు రాక్షసులకి సహాయం చేస్తూ ఇంద్రుని ఎక్కి విరోధ ప్రచారాన్ని చేశాడు. ఇది తప్పు. ఉండేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి విరుద్ధంగా చేశాడు కాబట్టి అలా జరిగింది. కాబట్టి ఇంద్రుడిది నేరం కాదు, విశ్వరూపునిదే నేరం. కానీ కొన్ని కథల్లో అలా ఉంది కదా, ఇంద్రుడు వెళ్ళి పరీక్షిస్తాడు, అలా చేస్తాడు. అదే ఇదే అదే కారణం. కారణం. ఆయన పరీక్షాధికారి పదవి ఉంది, అంటే చేసి తీరాలి. మరో కాల్ అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు సీతాదేవి అండి, నేను హైదరాబాద్ నుంచి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారమ్మా. అడగండి సందేహం. కొల్హాపురి మహాలక్ష్మి అష్టాదశ శక్తిపీఠం అని మనము అనుకుంటాము. కానీ భృగు మహర్షి విష్ణువు వక్షస్థలం మీద కాలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అలిగి కొల్హాపురి వెళ్ళింది అని ఒక కథనం ఉన్నది. ఇందులో ఏది నిజమని? అంటే ఈవిడ అష్టాదశ శక్తిపీఠం అయితే అమ్మవారి అవతారం కదా, అంటే సతీదేవి అవతారం కదా. ఇక లక్ష్మి అంటే విష్ణువు పత్ని కదా, ఏది కరెక్ట్ అని? అలా కాదండి. కొల్హాపురే మహాలక్ష్మి భర్త మీద కోపించావిడ వెళ్ళల. కథని సరిగా అర్థం చేసుకోవాలి. పురుషులకి స్త్రీలకి ఉండే భేదం ఏమిటంటే పురుషుడు లౌక్యంగా ఉంటాడు, స్త్రీకి ఆ లౌకికం తెలియదు. వక్షస్థలం మీద భృగు మహర్షి కాలితో తన్నినప్పుడు విష్ణువు చక్రాన్ని పంపలేడా, శాపాన్ని ఇవ్వలేడా, గదతో మొదలేడా, తన ఆదిశేషుతో కాటేమని చెప్పలేడా? ఎందుకు చెప్పలా?
ఆ భృగు మహర్షి పాదాన్ని విసుగుతూ నా కఠినమైన వక్షస్థలాన్ని తన్నిన కారణంగా నీ కాలు ఎంత ఇబ్బంది పడిందో అనే వంకతో ఆ భృగు మహర్షి యొక్క కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని ఈ బొటనవేలుతో పొడిచి జ్ఞానహీనుని చేశాడు. ఆ జ్ఞానహీనునిగా భృగు మహర్షిని చేయడానికి మేధావైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. నా ఎదురుగా నిన్నలా తంతాడా వెళ్ళిపోతున్నా అని పుట్టింటికి వెళ్ళింది ఆవిడ. ఓహో, కొత్తగా అర్థమైందండి మాకు. ముగ్గురి మీద కోపం వస్తే పుట్టింటికి వెళ్ళడం తప్పు కాదు అని. అది కాదు దాని అర్థం. నిజంగా అదే మహాలక్ష్మి మీద శ్రీ మహావిష్ణువే విరోధాభిప్రాయం కలిగి ఉన్నవాడు అయ్యుండి ఉంటే తరువాత బ్రహ్మ మహేశ్వరుని ఎందుకు పంపించాడు అక్కడికి? కొద్ది లౌకికం తక్కువ స్త్రీలకి, అంటే అందరికీ కాదు, కొంతమందికి. అసలు స్త్రీలు కొంతమంది లౌక్యంతోనే జీవించేవాళ్ళని చూస్తుంటారు. అబ్బో, చాలా తట్టుకోలేని బాధ. అందుకనే పురుషుడు మామూలుగా స్త్రీతో తిట్లు తింటున్నా కూడా మౌనంగానే ఉంటాడు. ఎందుకంటే ఏ నిద్ర మాత్రం వేసుకుంటుందో, అమాంతంగా ఏం చేస్తుందో, తర్వాత మళ్ళీ నెత్తి మీదకి ఏది వస్తుందో అని. పురుషుడు భయపడడు. కాకపోతే ఆమె భయపెట్టిన కారణం నపివేయ నఖాదేయం రామో యద్యభిషిచ్యతే. రాముడు కానీ అభిషిక్తుడు అయ్యాడో ఇహ తిండి తిన్నాం, పశ్యతస్తే మనుష్యామి, నువ్వు చూస్తుండగా చస్తాను. అందుకు భయపడి పురుషుడు మౌనంగా ఉంటున్నాడు. ఇక్కడ కూడా అదే వెళ్ళిపోవడం. ఆవిడ లౌక్యం తెలియక వెళ్ళిపోయింది. శ్రీ మహావిష్ణువు అధికార యోగానికి అనుగుణంగా అది చేశాడు తప్ప భయపడి మాత్రం కాదు. ఈవిడ వెళ్ళిన తర్వాత కూడా తెచ్చుకున్నాడు. అంచేతనే వక్షస్థలాన్ని ఆవిడికి ప్రత్యేకమైన ప్రదేశంగా వచ్చి శ్రీవత్సవక్ష శ్రీవాస అది ఏర్పాటు చేశాడు. అంచేత కొల్హాపుర మహాలక్ష్మి ఈ పీఠాల్లో ఒకళ్ళే, అనుమానం ఏం మాత్రం శక్తి పీఠాల్లో అంతే. మరో కాల. హలో హలో హలో, శుభోదయం అమ్మా. శుభోదయం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. సౌభాగ్యవతి భవ. గురుగారు, ఇలాంటి మహాపర్వదినం రోజున పాదాభివందనాలు మీకు. ఒక సందేహం గురుగారు, పరమేశ్వరార్పణమస్తు. ఒక సందేహం గురుగారు. అది వంశవృక్షం అంటారు కదా అండి, వంశవృక్షం అంటే ఏమిటి? అందులో ఎన్ని తరాలు ఉండాలి? అందులో మగపిల్లల పిల్లలే ఉండాలా, ఆడపిల్లల పిల్లలు కూడా తరాల్లోకి లెక్కకు వస్తారా? అది ఒక్కసారి వివరించండి గురువుగారు. మీరు ఎప్పుడు అడిగినా మంచి ప్రశ్నే అడుగుతారు. దశ పూర్వేషాం దశ అపరేషాం. 10 తరాలు వెనక్కి 10 తరాల తర్వాత వివాహంలో కనిపించే మంత్రం. ఈవేళ నాకు తెలిసినంతలో ముత్తాత గారి పేర్లు తెలిసినటువంటి వాడు 143 కోట్లలోనూ 142 కోట్లు ఉండరు. అంచేతనే ప్రాచీనులు ఆలోచించి కలియుగంలో అందరూ బుద్ధి తక్కువైనటువంటి వాళ్ళు, బుద్ధిహీనులు అని నేను అన్న, బుద్ధి తక్కువైన వాళ్ళు కాబట్టి 3 తరాల వరకు గుర్తుంచుకోండి అని చెప్పారు. అంచేతనే వివాహంలో కూడా ఫలాని వారి యొక్క నప్రీ మునిమనుమరాలు, ఫలాని వాళ్ళ యొక్క పౌత్రి మనమరాలు, ఫలాని వాని యొక్క పుత్రిక, ఫలాని పేరు కలిగిన పురుషుడు. కాబట్టి వంశవృక్షాన్ని 3 తరాల వెనక్కి వరకు ఇటువైపు కానీ అటువైపు కానీ, అంటే మగ ఆడ ఈ భేదం లేకుండా భర్త తరఫు లేదా భార్య తరఫున అలా ఖచ్చితంగా వేసుకోవాలి. వృక్షము అనే మాటకు అర్థం ఉందండి. వృ అంటే వృద్ధి, క్ష అంటే క్షయం. అలా వృద్ధి పొందుతూ ఉండేది, అలా క్షయం అయ్యేటటువంటి లక్షణం రెండూ కలిగింది ఏదంటే వృక్షం. పర్వతానికో ఇంకో దానికో ఉండదు. అంచేత వంశానికి సంబంధించినటువంటి పూర్వవృత్తాంతం తెలుసుకున్నట్లయితే 3 తరాల వెనక్కి దీపావళి నాడు చేయవలసింది అదే. ఇళ్ళు కాల్చుకోవాలని, మందుగుండు కాల్చాలని ఎక్కడా లేదు. మనకి సంప్రదాయం పాటించకపోవడమే సంప్రదాయం కాబట్టి అలాగే చేసుకుని దీపావళి మర్నాడు ఎంతమంది తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, ఏమైంది చూడతాం మనం. ఎంత నీచమైన ఆలోచన. దీపావళి నాడు కుటుంబ సభ్యులందరి చేతను స్నానం చేసిన ఇంట్లో ఉన్న పెద్ద ఆయన చక్కనైనటువంటి ప్రమిదని తీసుకుని దాంట్లో నువ్వుల నూనెని మాత్రమే పోసి పత్తితో ఏర్పాటు చేయబడ్డ బత్తిని మాత్రమే పెట్టి, ఒరేయ్ ఈయన మన ముత్తాత గారురా, పాపం వీపు మీద బట్టల మూట పెట్టుకుని ఊళ్ళన్నీ అలా నడుచుకుంటూ వెళ్ళి సంపాదించి కుటుంబాన్ని రక్షించాడురా. ఈయనున్నారే, ఊళ్ళో వాళ్ళందరికీ ఇబ్బందులు ఏవైనా వచ్చినట్టయితే చక్కగా వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలని తీర్చేవాడు రా లక్ష్మీనారాయణ గారు ఆయన పేరు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా మొత్తం ఇక్కడికే వచ్చేవారు, పంచాయతీకి ధర్మబద్ధంగా తీర్చేవాడు.
అక్కడ చెరువు ఉంది చూడు, చెరువు పక్కన గుడి ఉంది చూడు, అక్కడ కూర్చుని ఒక్కొక్కసారి ఇలా తీర్చేవాడని. అలా మొత్తం ఉండే వాళ్ళందరి చరిత్రని పిల్లలందరూ వినేలా చెప్పి వాళ్ళకి సాక్షిగా, అంటే దీపాలకి సాక్షిగా ఓ దీపాన్ని పెడితే దాన్ని సాక్షి దీపం లేదా విష్ణు దీపం అనేవారు. ఆ విష్ణు దీపంతో నిండినటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయి, అంటే ప్రతివాడు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేసి పెట్టినటువంటి దీపాల ఆవలేదో అది దీపావళి. అది అంచేత గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా సంప్రదాయాన్ని పాటించాలి అంటే ఆ విధానాన్ని తెలుసుకోవాలి. అంచేత 3 తరాల వెనక్కి 3 తరాల అవతల ఆడ మగ అనే భేదం లేకుండా తెలుసుకుని తీరాల్సిందే. ఇంకో ముఖ్య రహస్యం చెప్పి ముగిద్దాం. ఎర్రగా బుర్రగా ఉంది అమాంతంగా ప్రేమించేసి పెళ్లి చేసేసుకోవడం సరికాదు. ఎందుకని? వాడికి వచ్చేటటువంటి ఆ రోగాలు కానీ మరోటి కానీ ఉన్నట్లయితే 3 తరాల వెనక నుంచి వస్తుంటాయి. ఆ బుద్ధి పనిచేయకపోవడం, చదివింది మర్చిపోతూ ఉండడం, శారీరకమైనటువంటి వ్యాధి కలగడం, ఇవన్నీ కూడా 3 తరాల వెనక నుంచి వస్తుంటాయి. కొద్దిగా ఆలోచించి కానీ చూసినట్టయితే వాళ్ళ వంశంలో ఇది ఉంది, ఇదిగో వీడికి వచ్చింది అంచేత ఆలోచించుకోవాలి. ఇప్పుడు వైద్యులు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు. మహానుభావుడైన ఆపస్తంభ మహర్షి ఆనాడే ఈ విషయాన్ని చెప్పాడు. అంచేత 3 తరాలు ఇటు 3 తరాలు అటు ప్రతి వారి దగ్గర ఉండి తీరాల్సిందే. ఆర్థికంలో కూడా స్వయంగా ఈ మాటను చెప్తారు. అంచేతనే దానికి ఇప్రవార అని పేరు పెట్టారు. ఎంత గొప్ప రహస్యం! మంచి ప్రశ్న అడిగారండి. మరో కాల్ అండి. హలో, గురుగారికి నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? శ్రీదేవి అండి, తిరుచుకున్నవారి నుంచి శ్రీదేవి మాట్లాడుతున్నాను అండి. ఓకే, అడగండి మీ సందేహం ఏంటి? ఇది తులసి చెట్లో లింగం పెట్టుకోవచ్చా అండి? తులసి చెట్లో లింగం పెట్టుకోవచ్చు. అమ్మా, తులసి చెట్లోనే పెట్టుకోవాలని ఏం ప్రత్యేకమైన నియమం లేదు. ఏదైతే మీరు శివలింగాన్ని అంటున్నారో ఆ శివలింగం ఎండకి ఎండి వానకి తెలిసి చలికి ఇది అది విధానం కాదు. నిజంగా శివలింగానికే అభిషేకమో ఇంకోటో చేయదలిస్తే ఆ శివునికి సంబంధించినటువంటి నమక చమక మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు వచ్చి ఉండాలి. నేను భయపెడుతున్నాను అనుకోకండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. అంచేత ఏ శివుడున్నాడో శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక అని ఉంది కాబట్టి శివుడు అమ్మవారు శివాని ఇద్దరూ కలిసినటువంటి లలిత మూర్తిని పెట్టుకోండి. చక్కగా రోజు అభిషేకాన్ని చేసుకోండి. అమ్మవారికి పోస్తున్న నీళ్లు అయ్యవారి మీద పడకుండా ఉండవు. ఇద్దరూ ఒకే రూపం కాబట్టి అవుతుంది. అమ్మవారు లలితాదేవి స్వయంగా చెప్తుంది శివశక్తి ఐక్యరూపిణి కాబట్టి నాకు అభిషేకం చేస్తున్న వంకతో ఆయన కూడా అభిషేకం చేసుకోండి. అర్ధనారీ ఈశ్వర రూపం అది. అంచేత ఆ విధంగా చేయడం స్త్రీలు సరైనటువంటి విధానం అని లలిత సహస్రనామాలు మనకి తెలియజేస్తాయి. మరొక హలో 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 నమస్కారం అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం? నరసింహారెడ్డి, వరంగల్ జిల్లా అంటే మాట్లాడుతున్నామండి. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. నరసింహారెడ్డి మాట్లాడుతున్నామండి. ప్రశ్న వినిపించారు, అడగండి. సందేహం రేపు హోలీ కదా? అవును. హోలీ పేరు మీద హోలీ అనే పేరు వచ్చినట్టు, హోలీ పండుగ వచ్చినట్టు విన్నాను. రాధాకృష్ణులు కూడా హోలీ ఆడుకున్నట్టు విన్నాను. కానీ మీరు ఆ హోలీ గురించి ప్రత్యేకత గురించి తెలియజేయగలరని నా మనవండి. ఇష్టం వచ్చినటువంటి కల్పిత కథలు ఉంటాయి. ఆ కల్పిత కథల్లో ఇది డుండి అనే రాక్షసు అవుతుందని, ఆ రాక్షసుని శ్రీ మహావిష్ణువే చంపాడని, చంపిన కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ హోలీ ఉత్సవాన్ని చేశారని ఇంకో దిక్కుమాలిన కథ. ఇది అబద్ధమే. డుండి అంటే మరాఠీ భాషలో దుమ్ము అని అర్థం. అంచేత ఆ రోజున దుమ్మెత్తి పోసుకుంటారు ఒకళ్ళకోళ్ళు. ఇంత చిత్రం నిజంగా. దున్నపోతు ఈనిందిరా అంటే అయితే కట్టేయండి రా అన్నట్టు. ఎవడో దున్నపోతు ఈనుతుందా? దూడని కట్టేయడం సరిపోతుందా? బుర్ర ఎంత తక్కువైతే అట్లా అవుతూ ఉంటుంది. నిజమైనటువంటి హేళికా పూర్ణిమకి అంతరార్థం ఏమిటంటే చక్కనైనటువంటి వసంత ఋతువులో ఎంత బాగా పుష్పాలు, ఫలాలు, చిగుళ్ళు వేసినటువంటి ఆ వృక్షాలు, ఇంతేకాక కోయిలలు అలా కూసుకుంటూ వెళ్తాయో అట్లాంటి ప్రకృతిని ఆమోఘమైన ఆనందంతో ఆరాధించిన మనం
చెట్లన్నీ ఆకులు రాల్చేసి బోడి అయిపోయి నీళ్లు నదుల్లో ఉన్నవి చెరువుల్లో ఉన్నవన్నీ తగ్గిపోతూ ఉంటే విపరీతమైన ఎండ కొడుతూ ఉంటే అప్పుడు కూడా ఆరాధించే తనాన్ని నేర్చుకోరా. పెళ్ళికి భార్య మొత్తం పట్టు చీర కట్టుకుని చక్కనైనటువంటి ఇలా కుర్చీలు అన్నీ పెట్టుకుని చాలా అద్భుతంగా ఆనందంగా ఎన్నెన్నో పుష్పాలను పెట్టుకుని వెళ్ళేటప్పుడు చూసిన నువ్వు ఆ దృష్టితోనే ఏమీ లేకుండా ఇంట్లో ఏదో పని మనిషి రానప్పుడు చేస్తున్నప్పుడు కూడా అదే దృష్టితో ఆనందించగలిగిన శక్తి నీకు రావాలి. ఎంత గొప్ప ఆలోచన అది. మీ ఆలోచన చాలా బాగుంది. నా ఆలోచన కాదు, మహర్షులు చెప్పిన ఆలోచన. మేమంతా వాళ్ళు వండింది వడ్డించడమే తప్ప మేమేం వండలేము, వండలేదు కూడా. బాగా గుర్తుంచుకోండి, మహర్షులు అంత గొప్పవాళ్ళు. చిన్నపిల్లాడు ఉంటాడు, వాడికి మంచి వేషం వేస్తాం, భలే ఆనందంగా ఎగురుతుంటాడు, లేకదొడలా చెంగుని ఎగురుతూ ఉంటాడు. స్నానానికి వెళ్ళేప్పుడు మొత్తం అసలు ఏం లేకుండా దిగంబరంగా వాడు ఎగురుతుంటే లే ఇలారా అని చెప్పి మామూలు అద్దుకుంటాం. ఎందుకని? ఈ ఆనందాన్ని అనుభవించినట్టే ఆనందాన్ని కూడా అనుభవించగలగాలి. అంచేత ఏ వసంత ఋతువు వస్తుందో ఆ వసంత ఋతువులో ఈ హోలీ అయిపోయిన తర్వాత మీరన్న భాష ప్రకారం హేళికా పూర్ణిమ అయ్యాక అక్కడ వచ్చేటటువంటి రంగులన్నీ ఇలా ఉంటాయని చెప్పి ఆ రంగు నీళ్ళని ఒంటి మీద చల్లుకుంటారు. అందరూ పిచికారీలతో కొట్టుకునేవారు. ఈవేళ దిక్కుమాలిన మందులన్నీ దాంట్లో వేసి కళ్ళు పోగొట్టుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఇవన్నీ వెకిలి చేస్తారు. ఈవేళ పండగలని చేసే చాలా వెకిలి చేస్తారు. అంచేత ఇదిగో చెట్లలో ఎరుపు రంగు వస్తుంది, పసుపు రంగు వస్తుంది, నలుపు రంగు వస్తుంది, తెల్ల రంగు. విదేశాల్లో అయితే చెట్లు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అలా ఇదిగోరా ఈ చెట్టు ఈ రంగులో, ఆ రంగులో, ఆ రంగులో, ఆ రంగులో, ఇన్ని విధాలైనటువంటి రంగుల్లో రేపు చెట్లు పుష్పించి ఫలించబోతున్నాయి. గుర్తుంచుకో, దానికి సంబంధించిన హేళికా ఉత్సవాన్ని మేము చేసుకుంటున్నామని చేస్తారు. అంచేతనే వసంత ప్రారంభోత్సవ అని చేస్తారు. వసంతకాలం ప్రారంభం అవుతుంది, ఆ దృష్టితో చూసి మంచి రోజులు రాబోతున్నాయి అని అనుకోవాలి. అది నిజమైన హేళికా పూర్ణిమ పరమార్థం. చక్కగా వివరించారండి. మరొక హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. గురువు గారికి నా నమస్కారాలు. నమస్కారాలు. గురువు గారు, మీరు గతంలో ఒకసారి శుక్రాచార్యుని గురించి రాక్షసులకి ఆయన పాఠాలు చెప్తూ ఆయన కూడా మంచి బ్రాహ్మణుడు పండితుడు పైన ఆయన కూడా లాస్ట్కు చివరికి రాక్షసుడు అయిన చెప్పారు, నాకు బాగా గుర్తుంది. అయితే నేటి కలియుగ కాలంలో నేటి మిత్రులు గాని తర్వాత సహ ఉద్యోగులు గాని శుక్రాచార్యులు ఎక్కువ ఉన్నారు, మంచి మిత్రులు చాలా తక్కువ ఉన్నారు. నాలాంటి యువత ఎవరైనా మంచి మిత్రుని ఏ విధంగా నేను కనిపెట్టాలి? దయచేసి నేను శుక్రాచార్యులాగా నేను మారకుండా ఉండడానికి మీరేమైనా సహాయం చేస్తారని మీకు ధన్యవాదములు. చాలా మంచి ప్రశ్న అండి. ఎంత గొప్పవాడో చాణక్యుడు మాట చెప్పాడు. ఎవరైనా మంచి మిత్రురాలు కావాలని ఎవరైనా స్త్రీ అనుకుంటే, యోగ్యుడైన సహృదయుడైన మిత్రుడు కావాలని ఎవరైనా పురుషుడు అనుకుంటే ముందొక అబద్ధపు వార్త చెప్పమన్నారు. మా ఆడపడుచు వచ్చిందండి పెళ్ళికి, 5,000 రూపాయలు పోయిందండి అని చెప్పు. ఆవిడ పైత్యం బాగా దానికి జోడించి చెప్పి ఆవిడ ఉంటుంది, ఆవిడ 10,000 రూపాయలు పోయిందంటే ఆ పెళ్ళిలో అని చెప్పేసి నూరంతా. అసలు నిజంగా ఆవిడకి పెళ్ళికి రాలా. ఆవిడ ఈ 5,000 రూపాయలు కాజేసిందని ఏ అబద్ధపు వార్తని ఆవిడ ప్రచారం చేసిందో ఆవిడ పెళ్ళికి రానేలేదు. ఇలా చెప్పి 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 అంతా అయిన తర్వాత ఆవిడ పెళ్ళికే రాలేదండి అని చెప్పి ఈవిడే అనాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రచారం చేసిన ఆవిడ ఎవరైతే ఉందో 10 మందిలోనూ గాడిద అవుతుంది. అట్లా ఇంకో గాడిద సమాచారాన్ని ఇంకోటి కూడా ఇవ్వాలి. ఈవిడ మాట అసలు నమ్మకూడదు అంటారు. అలా చేయాలి. ఏ పెద్ద ఆవిడికో చక్కగా ఓ రహస్యం చెప్పమ్మా, కుటుంబంలో ఏ ఇబ్బందికి నేను గురవుతున్నాను అని చెప్తే, ఎవరైతే హృదయంలో మాత్రమే దాన్ని ఉంచుకుని 10 మందికి చెప్పకుండా అమ్మాయి ఇలాంటి కష్టం వచ్చిందా అని చెప్పి ఆదరిస్తూ ఉంటారో వాళ్ళని ఇలాంటి అబద్ధపు వార్తని చెప్పి నాణ్యత పరీక్షని చేసి అప్పుడు అంగీకరించాలట. ఎంత గొప్పగా చెప్పాడు చాణక్యుడు. పురుషుడైనా అలాగే, స్త్రీనైనా అలాగే. చాలామందికి ఓ వార్త మనం చెప్తూ ఉండగానే యాదగిరి వాళ్ళు పాపం ఏదో 15 మంది ఆ టెక్నీషియన్స్ అంతా కూర్చుని గాలిలోకి పంపిస్తారు. ఈ లోపల ఇప్పుడు ఊరంతా చెప్పేస్తుంది. అట్లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ప్రచారం ప్రచారం ప్రచారం, అందులో కావాల్సిన అబద్ధాలు ఉంటాయి. అటువంటి పురుషుణ్ణి కానీ అటువంటి స్త్రీని కానీ ఒక్కసారి నలుగురిలో గాడిద చేస్తే, నేను చెప్పలేదమ్మా అలాగా, అసలు వాడి పెళ్ళికే రాలేదు, 10,000 పోవడం ఏంటి, అసలు లేనే లేదు అని చెప్తే
ఏమంటుంది, నువ్వే చెప్పావు కదా, నేనెందుకు చెప్తానంట, అసలు పెళ్ళికి రాలేదని చెప్తున్నాను కదా. ఇట్లా వ్యతిరేకం చేయాలి. అప్పుడు నిజమైన మిత్రుడు ఎవరో, నిజమైన శత్రువు ఎవరో, నిజమైన మిత్రురాలు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది ఇంకోంటారు, ఓ అబద్ధం వార్తను ఓ మంచి వార్తను చెప్పేస్తారు, చెప్పకూడని ఇంటి రహస్యాన్ని చెప్పేస్తారు. చెప్పేసి నేను చెప్పాను చెప్పకే. ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పలేదని చెప్పాలి? ఇట్లాంటివన్నీ కూడా బుద్ధి నుంచి పుట్టేవి. అంచేత ఒకే ఒక్క మాట చెప్పాలి, సఖాచ ఆత్మస్మ, మనతో సమానంగా ఉండేవాడు ఎవరు, ఎస్ తిష్టతి సబాంధవ. చాలా గొప్ప మాటలు. మనకి కష్టంలోనే నిలబడి రాజద్వారే శ్మశానేచ, రాజుగారి దగ్గర బ్రహ్మాండమైనటువంటి సమ్మానం మనం జరుగుతుంది. పక్కనే ఉండి శాలువలు తీస్తూ దండలు తీస్తూ ఎవరైతే ఆనందిస్తూ ఉంటాడో అతడు మిత్రుడు. అంతేకాదు శ్మశానేచ, విపరీతమైన దుఃఖంతో మనం అలా ఏడి చేస్తున్నప్పుడు బాధపడకు. ఈ సమ్మాన కాలంలో ఉండాలి, అలాంటి శ్మశాన కాలంలో ఉండాలి. అతడు మాత్రమే మిత్రుడు తప్ప ఏదో పండగ వచ్చిన రోజున విష్ యూ ఆల్ ది బెస్ట్ ఏదో పిచ్చి కూతురు కూసేవాడు మాత్రం వాడు మిత్రుడు కాదు, మిత్రురాలు కాదు. హృదయపూర్వకంగా అభిమానించేవాడు ఎవరో వాడు మిత్రుడు, అభిమానించే ఆమె ఎవరో ఆవిడ మిత్రురాలు. శాస్త్రం చెప్పిన మాట. మరో కాల్. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్, కేపీ నుంచి. గురువు గారికి నమస్కారాలు. నమస్కారాలు సార్. ఇది సంధ్యావందనం గురించి సార్. సంధ్యావందనం చేస్తే గ్రహ ఫలితాలు కూడా రావు అని కొంతమంది చెప్తారు. కొంతమంది అది నీకు విధింపబడ్డ విధి, దాని నుంచి నువ్వు ఏదో ఆశించకు, అది నీకే విధింపబడింది అని చెప్తారు. అది అంటే ఇది చేయడం వల్ల గ్రహ ఫలితాలు కూడా దరిచేరంత ఉండగలిగేదా, లేదా నాకు విధింపబడ్డ విధి కాబట్టి దాని నుండి ఏమి ఆశించకుండా అది కంపల్సరీ చెయ్యాలా? ఇది ఒక్కసారి. బాగుందండి, బాగుంది. సంధ్యాయాం వందనం, సంధ్యాయా వందనం. సంధ్యాకాలంలో ఏదైతే వందనాన్ని చేస్తామో అది చాలా అద్భుతమైన మాట. సూర్యశ్చమ మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం. బుస్సును వస్తుంది కోపం, మన్యు అంటే అదే. ఆ కోపం వల్లే మొత్తం కార్యాలన్నీ ధ్వంసం అవుతాయి. అమ్మా, నాకు ఆ విధమైన కోపం వచ్చి మొత్తం సర్వకార్యాలు ధ్వంసం అయ్యేలా చేయకు. తద్వారా అపకీర్తి అపనింద వచ్చేలా చేయకు. నేను పిల్లవాడిని కాబట్టి, నువ్వు తల్లివి కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను. అంచేత సంధ్యావందనాన్ని నిత్యము చేస్తూ ఉంటే బుద్ధి వికసిస్తుంది. నేను చాలామంది కుటుంబాల్లో చూశాను, వాడికి 8వ సంవత్సరంలో ఉపనయనాన్ని చేస్తే వాడు నిత్యం సంధ్యావందనాన్ని ఇష్టం ఉందో ఇష్టం లేకో, నాన్నో అమ్మ బలవంతం పెడుతూ ఉంటేనో చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి వాడికి అలవాటై ఖచ్చితంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు నేను ఇప్పటివరకు చూస్తున్నాను. ఎంత అద్భుతంగా. మా గురువు గారు వేలూరు సుబ్బారావు ఉండేవారు. చదర ఒకటి తీసుకెళ్ళేవారు. ఫ్లైట్లో వాడు అన్నట్టు ఇవన్నీ కుదరదు, మేము ఒప్పుకోని మానేస్తా ప్రయాణం. నా అమ్మకంటే నువ్వెవడివి గొప్పవాడివి కాదు, ఏదో బోడి ప్రయాణం పోతే పోతుంది విదేశం, నష్టం ఇలా అవసరమైతే వాడే వస్తాడు నా దగ్గరికి. ఎంత గొప్ప. మనకి నిష్ఠగానే ఉన్నట్టయితే అవతలి వాడు ఆదరించి తీరుతాడు. వెంటనే వాడు పిలిచి లేదు మీరు వెళ్ళండి అని అన్నాడు. అది అమ్మ ఆజ్ఞ, అలా వస్తుంది. అవతలి వాడి బుద్ధిలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి ధియో యో నః ప్రచోదయాత్, అమోఘమైన బుద్ధి బలాన్ని ఇస్తుంది ఆ తల్లి. అంతకంటే కావాల్సిందే ఉందండి. ఈవేళ బుద్ధి లేకపోవడమే కదా కారణం అన్నిటికీ. అంచేత బుద్ధి బలాన్ని అద్భుతంగా ఇస్తుంది. ఆ బుద్ధి బలం సక్రమంగా ఉన్న రోజున ఏ గ్రహం వల్ల ఏ దోషం మనకి కలిగి ఏ ఇబ్బందికి గురవుతున్నామో దాన్ని మనం దాటగలిగిన శక్తి కూడా ఆవిడ ఇస్తుంది. అంచేత నిర్భయంగా హాయిగా సానందంగా ఇదొక కర్మ, ప్రత్యేకంగా మనం చేయాల్సిన విధి ఉక్త ధర్మ. విధి శాస్త్రం చేత ఉక్త చెప్పబడిన ధర్మంగా చేస్తూ ఉంటే చాలు, జీవితం అంతా పరిపూర్ణం. కష్టం వచ్చిన కష్టాన్ని అనుభవించేలా చేస్తూ తేలికగా కష్టం దాటేలా కూడా చేస్తుంది సంధ్యావందన. శక్తిలో సంధ్యాదేవి మామూలు మాట కాదు, నిత్యం చేయాలి. చక్కగా వివరించారండి. మరో కాలర్. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, కడప నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, నమస్కారం అండి గురువు గారు. ఇప్పుడు నిత్య అన్నదానాలు అనేసి అన్ని దేవాలయాల్లో పెడుతున్నారు కదండి. అవునండి.
ఇప్పుడు దానివల్ల ఫలం ఏమిటండి? ఇది నిజంగా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు లక్షలు 10 లక్షలు ఇస్తూ ఉంటారు, కానీ ఇది ధర్మంగా సంపాదించింది ఇవ్వాలనా లేకుంటే ఎలా అండి? ఇది దాని యొక్క వివరణ ఇవ్వండి. ఈవేళ అన్నదానం అనేది ఒక తంతుగా మారింది. ఎవ్వరికి ఏం కోపం వచ్చినా చెప్తాను. ఏ అన్నాన్నైతే మనం అక్కడ ఏర్పాటు చేసి వారికి ఇస్తున్నామో ఆ అన్నదానం చేయవలసిందిగా ఏ మహానుభావుడైనటువంటి ఉదారుడు వదాన్యుడైనటువంటి వాడు సొమ్మిచ్చాడో వారి పేరు ఈ తిన్నవాళ్లలో ఎవరికీ తెలియదు. వారికి ఒక దండం పెడదామనే ఆలోచన ఉండదు. ఈ పక్కన అపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, అక్కడ ఇంకోటి ఏదో ట్రావెల్స్ బస్సు వస్తే బస్సులో దిగిన వాళ్ళు, ఇంకోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసేసి ఏదో ఆకిస్తే ఆ ఆకులో అరచేతిలో పెట్టుకుని తిన్నంత తిని పారేసినంత పారేసి విసిరేసి వెళ్ళిపోవడం. ఎంత అన్న నాశనం జరుగుతుందో చూడండి. నిజమైనటువంటి విధానం షిరిడీ చరిత్రలో మనకు కనిపిస్తుంది, గురు చరిత్రలో. ఇప్పుడు నేను రాస్తున్నాను గ్రంథం, నాకు ఎంత ఆనందంగా ఉందో. ముందు కుష్ఠు, బధిర, మూక, పంగు అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజనాన్ని పెట్టించేవాడు. రాత్రి పగలు అనే భేదం ఏమాత్రం లేకుండా తిండి కోసమే జీవించేటటువంటి ఏ క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులు ఉంటాయో వాటన్నిటికీ తర్వాత భోజనం పెట్టించేవాడు. అందరినీ కూర్చోబెట్టి మాత్రమే భోజనాన్ని పెట్టించాడు తప్ప ఇలా నిలబడి గబగబా తినేసేవాడు, నడుస్తూ తిరిగేవాడు, పరిగెత్తుతూ తిరిగేవాడు. చేతిలో పోసినటువంటి పులుసో మరోటో అలా గారిపోతూ ఉంటే వీడి మీద వాడి మీద పడేలా ఎక్కడా ఉండేది కాదు. అన్నిటికీ మించి ఎవరైతే అన్న సంతర్పణలో స్వయంగా ఆహారాన్ని భుజించాడో అతడు రుణగ్రస్తుడు కాకుండా ఉండటానికి దేవాలయానికి సేవ చేసేవాడు. ఈవేళ ఈ అన్న సంతర్పణలో పాల్గొన్నవాడు ఎవరైనా సరే ఓ చెట్టు పాదులో నీళ్లు పోస్తున్నాడా, ఓ గుడికి రంగులేసేటటువంటి సందర్భంలో రంగు వేయడానికి శ్రమిస్తున్నాడా, పోనీ దేవాలయంలో దేవుడికి సంబంధించిన మకరతోరణాలో మరోటో యువతలు పెడితే దాన్ని తోమి శుభ్రం చేస్తున్నాడా? కేవలం వ్యర్థంగా చేస్తున్నారు అని స్పష్టంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. పూర్వులు ఎవళ్ళు అలా చేసిన వాళ్ళు కాదు. అందరూ అలా పంక్తిలో కూర్చుని అన్న సూక్తాన్ని పఠించి లేదా అన్న మంత్రాన్ని పఠించాక నేను ఆరోగ్యవంతుడిగా ఉన్నాను, అన్నం తెలిగినటువంటి శక్తితో ఉన్నాను, నేను నా భార్యాపుత్రులతో కలిసి దైవ ప్రసాదాన్ని తింటున్నాను, ఈ అర్థం వచ్చేటటువంటి అమోఘమైన మంత్రాన్ని లేదా సూక్తాన్ని లేదా స్తోత్రాన్ని చేసి తినేవాళ్ళు ఎందరు ఉన్నారు? వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, వీళ్ళు పెట్టేస్తున్నారు, అయిపోతుంది. అబ్బో మా గుళ్ళో 2000 మంది భోజనం చేస్తారండి, 30,000 మంది చేస్తారండి. ఆ రోజున మామూలు కాదు, 30,000 మందిలో ఇష్టపూర్వకంగా తినేవాళ్ళు 30 మంది మాత్రమే ఉంటారు. నేను నా స్వయమైన అనుభవాన్ని చెప్తున్నాను. ఎవరైతే అన్నాన్ని వేళ సంతర్పణ రూపంగా స్వీకరించదలిచారో ఫలాని చోటికి వచ్చి అక్కడి నుంచి మీ ఇష్టమైనటువంటి దైవ భజన్ని ఈ వచ్చేటటువంటి నలుగురు చేస్తారు రండి అంటే కొన్ని వేల మంది వస్తారు అని అనుకుంటే 100లో కూడా రాలేదు. గమనించి చూడండి. నేనేం అన్నదానానికి వ్యతిరేకిని కాదు, అన్నానికి ఏదో సొమ్మిచ్చి నష్టపోయిన వాడిని అస్సలు కాదు. కానీ దైవ సేవ చేయకుండా ఊరికే తినేసి రావడం ఏమాత్రం విధానం కానే కాదు. అంచేతనే ఖచ్చితంగా దైవ సేవకి ఏదో ఒకటి మనం చేయాలి. మరో కాల్ గారు. హలో హలో హలో, మేము ప్రకాశం జిల్లా దేశాయపేట నుంచి మాట్లాడుతున్నాము. ఓకే అండి, కొంచెం పెద్దగా బిగ్గరగా మాట్లాడండి. నా పేరు వెంకటేశ్వరరావు అమ్మా. ఇంట్లోకి గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. ఇంట్లోకి గుడ్ల గోబ వస్తే ఏదన్నా అరిష్టం జరిగిద్దా, వాటి ప్రతిఫలం ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మాకు చెప్పగలుగుతారా స్వామి? గుడ్ల గోబ దివ్యారు పుంబుర్వు ఇల్లు చొచ్చిన శాంతి చేయింపవలయు. కొన్ని పక్షులు ఉన్నాయి. గద్ద ఒకటి, నకుల అంటే ముంగిస ఒకటి, అలాగే ఈ గుడ్లగోబ ఒకటి. ఇవి ఎదుటి వ్యక్తి యొక్క నాశనాన్ని, క్షీణతని కోరుతాయి. అంచేత అలాంటివి కానీ ప్రవేశించినట్టయితే ఉదక శాంతి అని ఉంటుంది. 45 నిమిషాల కార్యక్రమం, ఏవో లక్షలు ఖర్చు అయిపోవు, 500-600 రూపాయలు అవుతాయి. అది ఖచ్చితంగా చేయించుకుని తీరాలి. 1. 2, ఒకప్పుడు ఆ గుడ్లగూబలు ఇళ్లలోకి వచ్చేవి కాదు. ఎంచేత అంటే చక్కరైన ఊరి మధ్యంలో మనం ఇల్లు కట్టుకునేవాళ్ళం కాబట్టి
ఈవేళ చాలా చౌకగా వస్తుంది, శ్మశానం పక్కన స్థలం కొనేయి. అవును. అంచేత అది ఉన్న చోటికి మనం వెళ్తున్నాం కాబట్టి కూడా వస్తున్నాయి. రావట్లేదు. బాగా ఆలోచించి చూడండి. ఈ కారణంగా మనం ప్రతినిత్యం ఉదక శాంతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కొన్ని ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి. పెరిగిపోతున్న జనాభా కారణంగా. తర్వాత అవి రాకుండా ఉచ్చు బిగించడం, వాటిని చంపడం చేసిన తప్పెవరు ఆలోచించుకు చూడండి. కానీ గుడ్లగూబ మాత్రం ఇంట్లోకి వస్తే ఉదక శాంతిని చేయించుకోవడం ద్వారా ఆ దోషం తొలగింపబడుతుందని శాస్త్ర ప్రమాణాన్ని చెప్పి మాత్రమే దేనికైనా తెలియజేస్తాను. అది కూడా గుర్తు చేసుకుని అలా చేయించుకోండి. మరో కాల్ అండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు రామారావు అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ సందేహం. గురువు గారికి పాదాలు ఉన్నామండి. రమేశ్వరార్పణమస్తు. సీతమ్మ వారు అపహరణ చేసినప్పుడు రావణాసురుడు సీతని తాకాడా, తాకకుండా తీసుకువెళ్ళి లంకలో బంధించాడా అని నాకు ధర్మ సందేహం. రావణాసురుడు సీతమ్మని తాకాడా, తాకకుండా తీసుకెళ్లి లంకలో బంధించాడు. సీతాదేవే స్వయంగా చెప్పింది, రావణాసురుడా నువ్వు నన్ను తీసుకొచ్చావు, నేను పతివ్రతని, యథార్థంగా నిన్ను నేను ముట్టుకుని తీసుకొచ్చాను కదా, నువ్వు ఎలా పతివ్రతవి? రావణాసురుడు వాదించాడు. నిజంగా రావణాసురుడు అద్భుతంగా వాదిస్తాడు. అనీషా వివశా సతీ, నాకెవ్వరూ సహాయం లేరు. అనీషా, ఏ విధమైన సామర్థ్యము నిన్ను ఎదిరించేటటువంటిది నాకు లేదు. వివశా, రామచంద్రుని యొక్క దృష్టిలోనే నేనుండి అయ్యో నా రామచంద్రుడు ఉండుంటే ఎంత బాగుండేది అని అనుకున్నాను. సతీ, నేను పతివ్రతని. అటువంటి స్థితిలో నువ్వు నన్ను ఎత్తుకొచ్చావు. ఎలా? రహితాం చంద్రసూర్యాభ్యాం సంధ్యామివ మహత్తమ. ఆ ఏ సంధ్యాకాలం అనేటటువంటిది ఉంటుందో పగటిని హరించింది. ఏ రామలక్ష్మణులు అనేటటువంటి వాళ్ళు సూర్య చంద్రుడు లేకుండా ఉన్నప్పుడు సంధ్యాకాలం ప్రవేశిస్తుందో అలా నువ్వు వచ్చి దొంగతనంగా ఎత్తుకొచ్చావురా అని స్వయంగా రావణాసురుడిని బెదిరించింది ఆవిడ. అంచేత రావణాసురుడు స్వయంగా ఆవిడని భుజం మీద ఉత్తరీయంలా వేసుకుని తీసుకొచ్చాడు. అంతే తప్ప ఆవిడున్న మొత్తం గడ్డ పెకలించి తీసుకొచ్చాడు. ఇదంతా సినిమా వాడు చేసేటటువంటి వాడు ప్రత్యేకంగా డైరెక్టర్ ఇలా చెప్పాడు, ఇలా చేస్తే బాగుంటుందని. మనం అబ్బో ఎంత గొప్ప అండి అని మనం కళ్ళు అలా పెట్టుకు చూస్తాం, అంత అబద్ధం కాబట్టి. ఎక్కడా లేదు. స్వయంగా భుజం మీద ఉత్తరేయంలా వేసుకుని తీసుకొచ్చాడు. దాన్ని ఆత్మన పంచమం దృష్ట్యా కింద ఉన్నటువంటి వానరులందరూ చూసి ఎవరో ఒక ఆమెని ఎవరో ఒకడు ఇలా తీసుకుపోతున్నాడు ఈ దిక్కుకని స్వయంగా చెప్పారు వాడు. నిర్భయంగా యథార్థంగా శ్రీమద్ రామాయణం చెప్పింది, ఆమెని స్పృశించి తీసుకొచ్చాడు అని. మరో కాల్ అండి. హలో. హలో అమ్మాయి గారు నమస్కారం, నా పేరు చక్రపాణి. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పుత్తూరు తిరుపతి జిల్లా. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. స్వామి గారికి నమస్కారములు. వాల్మీకి మహర్షి చేత శ్రీమద్ రామాయణము జరగక ముందే వ్రాయబడిందా, జరిగిన తరువాత వ్రాయబడిందా, లేదా ఏ రోజుకు ఆ రోజు వ్రాయబడిందా? ఈ సందేహం తెలియజేయ ప్రార్థన. మంచి ప్రశ్న వస్తాయి. రామాయణానికి సంబంధించి రామాయణమనే కాదు, అసలు ఏదడిగినా అదృష్టవంతులం. ఈవేళ వీరిచ్చే పారితోషికం మా ఇద్దరికీ బాగా అరుగుతుంది, అనుమానం లేదు. చాలా మంచి ప్రశ్న అది. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషి చకార చరితాకృత్స్నం. రాముడు రాజ్యానికి వచ్చాక అప్పటి వరకు తన కళ్ళతో యథార్థంగా చూసినటువంటి రామ కథని ఇప్పుడు నేను ఈ కథనంతా బుద్ధిలో ఉంచుకున్నాను కాబట్టి రామ కథగా రాయాలి అని అనుకున్నటువంటి వాల్మీకి రాద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఈ ఆలోచనని గమనించినటువంటి మహానుభావుడైన నారదుడు వచ్చి, నువ్వు రామ కథని రాయాలని అనుకుంటున్నావు కదా, నేను కథని ఉన్నదన్నట్టుగా చెప్తున్నాడు. వాల్మీకి మహర్షి ఆ భౌతికంగా జరిగిన రామకథనే చూశాడు. కానీ ఆంతరమైనటువంటి ఆలోచన, అంటే వ్యక్తిని ఎదురుగా చూస్తే చాలా మంచివాడండి అంటారు, ఆయన లోపల ఉండే విషయం తెలియదు. నారదుడు స్వయంగా నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని అందించేవాడు. అంచేత సీతాదేవి సాక్షాత్తు లక్ష్మణుని ఎందుకు తిట్టిందో ఆ తిట్టు లోపల ఉండే అంతరర్థాన్ని,
రాముడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత సీతమ్మని అదిగో తెల్ల పట్టు చీర నీకు బాగా ఇష్టం కదా, తెల్ల పూలన్నీ పెట్టుకుని చాలా అద్భుతంగా సుగంధ ద్రవ్యాలన్నింటినీ వేసుకుని రా నీతో చక్కగా మాట్లాడతాను అని వచ్చిన తర్వాత నువ్వు లంకలో ఉన్నావుగా, విభీషణుని చేసుకుంటావా చేసుకో, సుగ్రీవుని చేసుకుంటావా వివాహం చేసుకో, వాడింటికి వెళ్ళిపోతావా వెళ్ళిపోవు, ఇట్లా పామర విధంగా మాట్లాడాడు. దాని లోభావాన్ని ఇలా బాగా గమనించి భౌతికమైన అర్థాన్ని ఆంతరమైన అర్థాన్ని రెంటినీ కూడా వివరించాడు నారద మహర్షి. ఆ సమయంలోనే సరస్వతీదేవి స్వయంగా ప్రవేశించి నేను నువ్వు రాయబోయే శ్రీమద్ రామాయణ ప్రతి శ్లోకంలోనూ కూడా ప్రతి 1000 శ్లోకాలకి ఒక్కొక్క చోట ప్రవిష్టాస్యాంచతే దేవ ప్రతి శ్లోక సహస్రకం, ప్రతి 1000 నామాలకి ప్రతి శ్లోకాలకి నా ఒక్కొక్క బీజాక్షరాన్ని ఏర్పాటు చేసుకొస్తాను అని చెప్పి 24,000 శ్లోకాల్లోనూ 24 బీజాక్షరాలని ఆవిడించింది. ఉత్తరకాండం నిజంగా వాల్మీకే రాసి ఉండి ఉండకపోతే 24,000 శ్లోకాలు కావు. కాబట్టి ఉత్తరకాండ వాల్మీకే రాశాడు, రాయలేదనే మాట అబద్ధం, అబద్ధం, అసత్యం అంచేత గుర్తుంచుకోవాలి. అలా కలిగింది శ్రీమద్ రామాయణం. ఎంత గొప్ప మాట, ఏ విధమైన అనుమానం లేదు. పూర్తిగా రావణవత అయిపోయిన తర్వాత రాయబడ్డదే వాల్మీకి రామాయణం. ఆ అనుభవంతో, నారద ఉపదేశంతో, బ్రహ్మ ఆజ్ఞతో. అందుకనే బ్రహ్మ పేరు పెట్టాడు. దీనికి ఏం పేరు పెట్టాలి అని అంటే ఆయన ఏవో పేరు దశశిరసస్య వధం నిశామయధ్వం, 10 తల్ల రావణాసురుడిని చంపి ఏమిటి ఇలాంటి పేరు పెడుతున్నాను అనుకుని శ్రీమద్ రామాయణం నామా నేనే పెడుతున్నాను రామాయణాన్ని. బ్రహ్మ పెట్టినటువంటి నామకరణం రామాయణం. అద్భుతంగా అందుకనే 12 అర్థాలు ఉన్నాయి. రామాయణం అనే చిన్న మాటకి 12 అర్థాలు ఉన్నాయి. గురుగారు ఈరోజు విలువైన సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చేసి ఎందరో ధర్మ సందేహాలు నివృత్తి చేశారండి. ధన్యవాదాలు. చూశారు కదండి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. నమస్కారం.